5 ఏళ్లుగా సుకుమార్ పుష్ప సినిమాతోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు పుష్ప 2 లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అందుకే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని ఆరా తీస్తున్నారు అందరూ. అసలు సుకుమార్ నెక్స్ట్ సినిమా లిస్ట్ లో ఉన్న హీరోలెవరు? ఆ లిస్ట్ నుంచి సుకుమార్ ఫైనల్ చేసింది ఎవరిని? 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత సుకుమార్ పుష్ప సినిమాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 కూడా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. ఆగస్టు 15 కి పుష్ప రిలీజ్ తో సుకుమార్ ఫ్రీ అయిపోయినట్టే. ఎందుకంటే సుకుమార్ రిలీజ్ కి లాస్ట్ మినిట్ వరకు సినిమాలో కరెక్షన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి రిలీజ్ వరకు సుకుమార్ బిజీగా ఉన్నట్టే. ఆగస్టులో సినిమా రిలీజ్ అయ్యేసరికి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సుక్కు. మరి సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. సుకుమార్ 10వ సినిమా ఎవరితో అన్న ఇంట్రెస్ట్ అటు ఇండస్ట్రీతో పాటు అందరిలో ఉంది. అయితే సుకుమార్ పుష్ప 2 తర్వాత బన్నీతో పుష్ప 3 అనౌన్స్ చేస్తారని, మళ్లీ అల్లు అర్జున్ తోనే తన కాంబినేషన్ రిపీట్ చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 3 ఉండొచ్చు, సిరీస్ ని ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంది అంటూ బెర్లిన్ లో బన్నీ కామెంట్ చేయడంతో సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 3 కంటిన్యూ చేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పుష్ప తర్వాతే సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఫాల్కన్ క్రియేషన్స్ లో కేదార్ నిర్మాతగా 2022లోనే ఈ సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్లడం కానీ, అసలు ఈ సినిమా ఊసెత్తడం కానీ ఎక్కడా జరగలేదు. మరి ఇప్పుడైనా విజయ్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఉంటుందా అంటే దాదాపు ఆ ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇప్పటికే లిస్ట్లో ఉన్న పుష్ప 3 విజయ్ దేవరకొండతో సినిమాల సంగతేమో కానీ సడన్ గా సుకుమార్ నెక్స్ట్ సినిమా హీరోగా రామ్ చరణ్ పేరు తెరమీదకొచ్చింది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం టైంలోనే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని టాక్ వచ్చింది. అదిప్పుడు సెట్స్ మీదకెళ్లబోతోందని తెలుస్తోంది. చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని టాక్ ఫుల్ స్పీడ్ మీదుంది. ఇలా సుకుమార్ లిస్ట్ లో ఉన్న బన్నీ, విజయ్, చరణ్ లో సుకుమార్ చరణ్ తోనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రెండోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మీద అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.